ముందుగా అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే బోనాల పండుగ స్పెషల్ నేనైతే మురుకులు చేసినానండి. మన తెలంగాణలో బోనాల పండుగ వచ్చిందంటే పక్క మురుకులు, అప్పలు, పూరీలు, మటను, చికెన్, ఇంకేమేమి కావాలో ఇంకేమేమి ఉండాలో మీకైతే ఐడియా ఉంటుంది. మన తెలంగాణలో అయితే పక్క ఇవైతే అన్నీ ఉండాలి. నేనైతే పూరీలు అయితే చేసిన, మటన్, చికెన్ అయితే అన్నీ ఉన్నాయి, కానీ అప్పాలు అయితే చేయలేనండి. నేను ఇక్కడ ఖాళీ మురుకులు ఒకటి చేసిన, టైం లేకుండే ఇక అన్నీ చేసుకోవాలి కదా, అందుకనే నేను మురుకులు అయితే చేసిన. అదైతే మనం వీడియో అయితే సరే మన పండుగల ఫస్ట్ టైము యూట్యూబ్ పెట్టినాక ఫస్ట్ టైం పండుగ వచ్చింది కదా, అట్లా అని నేనైతే షూట్ చేసి మీకైతే పెట్టిన. ఏదో ఆగమాగం అయితే షూట్ చేసిన, జర ఏమి ఇబ్బంది పడకుండా అయితే చూసేయండి, ఫాస్ట్గా చెప్పేస్తా. ఇక్కడైతే నేను 1 kg బియ్యం పిండి తీసుకున్నా. బియ్యం పిండి 1 kg తీసుకొని జల్లెడ పట్టుకున్నా. ఇలా మంచిగా జల్లించినాక ఇందులో కొంచెం తగినంత, అంటే కొంచెం కాదు, మనకు ఎంత సరిపోతుందో పిండికి తగ్గట్టు ఉప్పు అయితే వేసుకోవాలి. ఇలా ఉప్పు వేసుకున్నాక ఒక పక్కకైతే మనము ఆయిల్ అనేది వేడిగా పెట్టేసుకోవాలి. వాటర్ అనేది వేడిగా పెట్టాలి, మసలాలి వాటర్ గిట్టంగా. ఇట్లా మసులుతూనే మనకు పిండి తడుపుతుంటే మంచిగా క్రంచీగా మంచిగా వస్తాయి. ఇక్కడైతే మన పిండి అయితే ఉప్పు వేసి కలిపేసిన కదా, ఇందులో కొంచెం నువ్వులు వేసుకోవాలి. ఇక్కడ ఒక హాఫ్ కప్ అంటే ఒక 3-4 స్పూన్స్ అయితే నేనైతే నువ్వులు వేసిన. కొద్దిగా ఓమా వేసుకోవాలి, ఒక ½ టేబుల్ స్పూన్ అలా ఓమా వేసుకోవాలి. ఇలా కొంచెం ఓమా వేసేసుకొని ఇందులో కారం వేసి కూడా చేస్తారండి. నేనైతే కారం వేయలేను, పచ్చిమిర్చితోనైతే చేసిన. ఒక 4-5 పచ్చిమిర్చి అయితే కొంచెం ఉప్పు వేసి మంచిగా మిక్సీ పట్టేసుకున్నా. ఇక్కడైతే ఒక ½ టేబుల్ స్పూన్ అలా అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఇక పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకున్నానండి. నేనైతే కొంచెం వేసుకున్నా, పచ్చిమిర్చి చాలా కారం ఉంది, అందుకని 4-5 పచ్చిమిర్చి అయితే మిక్సీ పట్టేసుకొని వేసేసుకున్నా. ఇలా అయితే మంచిగా కలుపుకోవాలి. మనం మంచిగా కలిసేటట్టు అల్లం పేస్ట్ అవన్నీ మంచిగా కలుపుకోవాలి. ఇలా అయితే మంచిగా కలుపుకున్నాక మనం ఒక ½ టేబుల్ స్పూన్ అలా పసుపు వేసుకోవాలి. కారంతో కూడా చాలా బాగుంటాయి. నేనైతే ఇక్కడ పచ్చిమిర్చితోనైతే చేస్తున్నా. మీకు కావాలంటే పచ్చిమిర్చి నచ్చకపోతే కారం వేసుకోవాలి. ఇక్కడైతే నేను చాలా మసులుతున్న ఆయిల్ అయితే వేసినానండి. ఒక 4-5 గంటలు అయితే వేసిన. ఆయిల్ ఎక్కువనే వేసుకొని మంచిగా కలిపితే మనకి మురుకులు అనేది సూపర్ అవుతాయి. ఇలా ఫస్ట్ అయితే స్పూన్ పెట్టి కలుపుకోవాలి. మీరు కూడా బోనాల పండుగకి ఏమేమి స్పెషల్గా చేస్తారో, నేను చెప్పినట్టే బగారా, చికెను, మటను ఇవన్నీ చేస్తారా, ఏం చేస్తారో నాకైతే కామెంట్ చేయండి పక్కా. ఇలా అయితే కలుపుకోవాలి. కలుపుకున్నాక నేను మళ్ళీ ఒక గంట అయితే ఆయిల్ అయితే వేసుకున్నా. ఇలా వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. ఆయిల్ అయితే చాలా వేడిగా ఉండాలి, ఉంటేనే మంచిగా వస్తుంది మనకి మురుకులు అనేది. ఇప్పుడైతే కొద్దిగా చల్లగా అయిపోయిందని కలిపేసేసిన. ఏదో వీడియో మాత్రం ఆగమాగం తీసినానండి, జర ఏమనుకోకుండా అయితే చూడండి. ఇలా అయితే మంచిగా కలుపుకున్నాక మనము వేడి నీళ్ళు అయితే పోసి కలపాలి. నీళ్ళు వేడిగా ఉండాలి. చల్ల నీళ్ళు ఫస్ట్ వేడి నీళ్ళతో కలుపుకున్నాక అప్పుడు కొంచెం తీసుకొని మనము చల్ల నీళ్ళతో కలుపుకోవాలి. ఇక్కడైతే నేను వేడి నీళ్ళతోనైతే ఒక చెంచాతోనైతే కలుపుతున్నా. ఇలా కలుపుకోవాలి. మొత్తం పిండి అనేది మంచిగా కలిసేటట్టు అయితే కలుపుకోవాలి. ఇట్లా చేయితో ఇట్లా కొంచెం మనకి మొత్తము ఇంట్లో వాళ్ళైనా బాయ్స్ ఉంటే మాత్రము వాళ్ళతోనైతే మొత్తం తీసుకొని ముంగడ పెట్టండి, వాళ్ళు మంచిగా కలిపిస్తారు. లేకపోతే ఇక నేనైతే కొంచెం అయితే తీసుకొని కలుపుతున్నా. అంతగానం కలిపే వరకు ఇక మొత్తం టైం వేస్ట్ అయిపోతుందని అనిపించింది. అందుకని నేనైతే కొంచెం కలుపుకుంటా అప్పటిదప్పుడు వేసుకుంటా ఉన్నా. ఇలా కొంచెం వాటర్ వేసుకుంటా కలుపుకున్నా మెత్తగా. మరీ మెత్తగా చేయొద్దు, మనము వేసేటప్పుడు మరీ మెత్తగా ఉన్నాయి అంటే మురుకులు అనేది మెత్తగా అయిపోతాయి, అంటే మంచిగా క్రంచీగా రావు. కొద్దిగా గట్టిగానే అంటే మనకు వచ్చే విధంగా వేసేటట్టు ఉంటే చాలు. ఇక్కడ చూపిస్తున్నా కదా, ఆయిల్ అయితే వేడిగా అయిపోయిందండి. ఇప్పుడైతే మనం మురుకులు వేసేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆయిల్ చాలా వేడిగా అయింది. చాలా వేడిగా అయినాక మనము మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం మురుకులు అనేది వేసుకోవాలి. పిండి అనేది ఎక్కువ మెత్తగా అనేది కలపొద్దు, మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా అయితే కలుపుకోవాలండి. ఇక్కడైతే నేను మురుకులు వేసేసినానండి. ఇలా మంచిగా మనకి మీడియం ఫ్లేమ్ మీద పెట్టినాక మళ్ళీ ఇలా బాల్స్ వస్తుంటాయి కదా, ఇక అప్పుడు మనం హై ఫ్లేమ్ మీద పెట్టేసి మురుకులు అనేది మంచిగా కలర్ వచ్చే వరకు ఎంచుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నా కదా,
ఇలా అయితే అన్నీ వేసేసుకోవాలి. నేనైతే ఇక్కడ అన్నీ వేసి ఒక ప్లేట్లోకి కూడా తీసుకున్నా మీకు చూపిద్దామని. ఇక్కడైతే నేను అందాజతోనైతే ఉప్పు కారం అనేది వేసిన అండి. ఎందుకంటే మనం తినొద్దు కదా, ఫస్ట్ దేవునికి పెట్టినాక తింటాం కాబట్టి నేనైతే అస్సలు ఏ టేస్ట్ చూడకుండానైతే ఉప్పు కారం వేసిన. కరెక్ట్ సరిపోయిందండి ఉప్పు కారం. ఇంత అందాజతో వేసిన చాలా బాగుంది, టేస్ట్ కూడా సూపర్ ఉంది. ఓకే అండి, చూశారు కదా, నేనైతే ఈ బోనాల పండుగకి అయితే మురుకులు చేసిన. ఇక పూరీలు అవన్నీ చేస్తాం కదా, అవన్నీ షూట్ చేసి అంత టైం ఉండదు మనకి. ఓకే అండి, అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. బాయ్.